వీడియోలో ఉపమా అలంకారం గురించి తెలుసుకుందాము. ఉపమా అలంకరణకు ప్రసిద్ధి కాళిదాసు. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యం పోలిక చెప్పటం. ఉపమా అలంకారంలో 4 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపమేయం. ఏ వస్తువును పోల్చుతామో అది ఉపమేయం. సెకండ్ వచ్చేసి ఉపమానం. ఏ వస్తువుతో పోల్చుతామో అది ఉపమానం. థర్డ్ వచ్చేసి ఉపమావాచకం. పోలిక చెప్పటాన్ని ఉపయోగించే పదం. ఎగ్జాంపుల్ వలే, లాగా, ఓలే, ఓలెన్, భంగి, చందమున, వంటి, లాంటి, రీతి, మాదిరి, అట్లు, క్రియన్, కరణి, విధాన మొదలైనవి. ఫోర్త్ వచ్చేసి సమాన ధర్మం. ఉపమేయం ఉపమానం రెండిటిలో గల ధర్మం. ఒక ఉపమా అలంకారం నందు పై 4 భాగాలు ఉన్నచో దాన్ని పూర్ణోపమ అలంకారం అని, పై 4 భాగాలు ఏ ఒక్క భాగం లోపించినను దాన్ని లుప్తోపమ అలంకారం అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సీతామొహం చంద్రబింబం వలె అందముగా ఉన్నది. సీతాముఖం అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం, వలె అనేది ఉపమవాచకం, అందంగా అన్నది సమాన ధర్మం. దీనిని పూర్ణోపమాలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏనుగు కొండవలే పెద్దదిగా ఉన్నది. ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో మునుగుచున్నది. ఆమె ఒక వరంలా వస్తువిచ్చిపోతుంది. వర్షధార ఓలవచ్చు చీకట్లో, మంటి దివ్వె నిలుచు మాటకల్లా, కమలములు నీట బాసిన కమలాత్మని రశ్మి సోకి కమలిన భంగిన్. శ్రీరాముడు దుష్ట సంహారము చేసి విధంబున రాజు శత్రు సంహారం చేశాడు. కిషోర్ పిల్లి మాదిరి అరుస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.